వైసీపీ ఆంధ్ర ప్రజలందరికీ గుడ్ న్యూస్ అండి. దువ్వాడ శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జ్గా తీసేయటం జగనన్న బెస్ట్ నిర్ణయంగా భావిస్తున్నాం. జగనన్నకి ఎందుకంటే తారతమ్యం ఉండదు, కులమతాలు ఉండవు. జగనన్న మనసు ఒక బంగారం కాబట్టి జగనన్న ఈ నిర్ణయం తీసుకోవటంలో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ జగనన్నని వేరేగా పేర్లు పెట్టి చాలామంది అంటున్నారు, కానీ అలా అనకూడదు. జగనన్న నిర్ణయం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. జగనన్న ఎవరికైనా ఒకే జస్టిస్ చేస్తారు. కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ గారు 58 సంవత్సరాలు వయసు పెట్టుకొని చిల్లర అలవాట్లకు లోబడి అతను పార్టీ పేరును ఖరాబ్ చేయటమే కాకుండా కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారు. ఆ కుటుంబాన్ని, బిడ్డల్ని, భార్యని కన్నీటి పర్వతం చేస్తూ రోడ్ల మీద తిప్పుతున్న ఆ రాజకీయ నాయకుడు ఈ వైసీపీలో ఉండటం కంటే అతని ఎలిమినేట్ చేసింది చాలా గొప్పమైన నిర్ణయం అని ఒక కార్యకర్తగా నేను కూడా చెప్తున్నాను. అసలు ఈ ఏజ్లో ఆయనకు లవ్ పిచ్చేంటి? ఈ ఏజ్లో ఆయనకి ఏంటండి? బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు, ముత్యాలలాగున్నారు. మేడం కూడా చాలా బాగున్నారు. ఇంత మంచి ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీని పెట్టుకొని దువ్వాడ శ్రీనివాస్ గారు ఏదో పెద్ద సినిమా సీన్ లాగా 10 days నుంచి వీరంగం టీవీలో అందరు చూడటం ఇది ఒక సినిమానా? అప్పుడే అయిపోయింది. ఆయన వాల్యూ అంతా కూడా అప్పుడే పోయింది. ఇంకా మిగిలింది ఏమీ లేదు. పోగా వైసీపీ నేమ్ని ఖరాబ్ చేస్తున్నాడు. కాబట్టి ఇంత తొందరగా మేల్కొని ఇప్పుడు ఆయన్ని ఇన్ఛార్జ్ పదవిని తీసేసినందుకు జగనన్నకి మా స్పెషల్ థ్యాంక్స్ మేము తెలియజేస్తున్నామండి.